Zombie apocalypse. Hello everyone, this is Sandeep Krishna. Welcome to my channel Electrical and Electronics Tutorials in Telugu. అయితే ఈరోజు మన వీడియోలో మనకి చాలా ఉపయోగపడే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్న ఒక 5 వెబ్సైట్స్ గురించి చూపిస్తాను. ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ స్టూడెంట్కి ఈ 5 వెబ్సైట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మన కాలేజ్ లైఫ్లో కానీ బయట కానీ ప్రాక్టికల్గా మనం ఒక ప్రాజెక్ట్ని చేయాలనుకున్నా కానీ ఈ 5 వెబ్సైట్స్ అనేవి చాలా అందరికీ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఐ థింక్ యూ గెట్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ వీడియో. ఓకే, మనకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి వాల్ ఫ్రేమ్స్ డెమోన్స్ట్రేషన్స్ ప్రాజెక్ట్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ యానిమేటెడ్గా రన్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఇవి ఇలాగా మన యొక్క ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ని యానిమేటెడ్ రూపంలో మనకి వీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు. జిప్స్ని మన ప్రాజెక్ట్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ కానీ, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి వెళ్దాం. ఇక్కడ సర్క్యూట్ డిజైన్స్ కానీ, సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మీరు క్లియర్గా అర్థమవుతున్నాయి. ప్రతి ఒక్క దానికి పిఐ ఫిల్టర్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా వీళ్ళు అనేది వీళ్ళ యొక్క వెబ్సైట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. వీటిని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వీటిని ఓపెన్ చేస్తే జిఫ్ లాగా చూపిస్తుంది. వీటికి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదండి స్విచ్ ఆన్ అవుతుంది, బల్బ్ ఆన్ అవుతుంది, రన్ అవుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. ఈ విధంగా వీటిని మన ప్రాజెక్ట్స్లో క్లియర్గా రిప్రజెంట్ చేయడం కోసం వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. వీటిని మనం మన రియల్ టైం ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఈ ఫస్ట్ వెబ్సైట్ అనేది మీకు నచ్చుంటుంది. ఇప్పుడు సెకండ్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఎంఐటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళు మనకి ఫ్రీగా మెటీరియల్స్ కానీ కోర్సెస్ కానీ మనకి యూజ్ చేసుకునేటట్టుగా ఈ వెబ్సైట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ యొక్క మెటీరియల్ కావాలి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని సెర్చ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు క్లియర్గా చూడండి పవర్ ఎలక్ట్రానిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏమన్నా కోర్సెస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ఉంటుంది కోర్సెస్. డౌన్లోడ్ కోర్సెస్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క అసైన్మెంట్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క లెక్చర్స్ కానీ ఈజీగా డౌన్లోడ్ చేసుకొని వాటిని మనం కోర్స్ రూపంలో మనం ఈజీగా లర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ని చాలా బాగా ఉపయోగపడుద్ది ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి. మనకి థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి electronicsweekly.com. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కానీ ప్రతి ఒక్క వ్లాగ్స్ కానీ న్యూస్ రిపోర్ట్ కానీ వీళ్ళు క్లియర్ కట్గా వీళ్ళ యొక్క వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి. మనకి ఎలాంటి ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలన్నా ఒక సర్క్యూట్ గురించి తెలుసుకోవాలన్నా కానీ వీళ్ళ యొక్క వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. హోమ్లోకి వెళ్దాం. హోమ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇట్లా న్యూసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. డే టు డే ఎక్కడ ఏం జరుగుతుందని, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఏం తయారవుతుంది అవన్నీ వీళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు మన ఫోర్త్ వెబ్సైట్ చూద్దాం. ఇదేంటంటే సర్క్యూట్ ల్యాబ్. దీంట్లో మనం ఒక ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ముందుగా దీంట్లో ఈ యొక్క ల్యాబ్లో మనం ఆ ప్రాక్టికల్గా చేసే ముందల దీన్ని ఒక సర్క్యూట్ రూపంలో ఒక డిజైన్ చేసుకొని దాన్ని ఎక్స్పెరిమెంటల్గా అది వర్క్ అవుతుందా లేదా అనేది ఈ యొక్క సర్క్యూట్ ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ లాంచ్ చేద్దాం. ఒక ల్యాబ్ని లాంచ్ చేసి ఇక్కడ చూపిస్తుంది. మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఒక సర్క్యూట్. ఇది వాళ్ళు ప్రీడిఫైన్గా ఇచ్చిన సర్క్యూట్ ఇది.
అయితే ఇక్కడ చూసినట్టయితే సింపుల్గా ఏదైనా మనకి ఎలిమెంట్ ఏదైనా కావాలంటే సింపుల్గా దీన్ని తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ యొక్క ప్లేస్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ యొక్క సర్ఫేస్లో దీని ద్వారా దీని కనెక్షన్స్ అనేది సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలాగా ఒక కనెక్షన్ అనేది ఈ సర్క్యూట్కి ఇట్లాగా ఇచ్చుకోవచ్చు, ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. దాన్ని రీనేమ్ చేయాలంటే సింపుల్గా దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే దాని యొక్క పేరు కానీ దాని యొక్క పాత్ కానీ సింపుల్గా దీని ద్వారా ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. ఏం కావాలో మనకి ఏమైతే చేంజెస్ చేయాలనుకున్నారో వాటిని అన్నిటినీ ఇక్కడ చేంజెస్ చేసేయచ్చు. ఇలాగ ఈ సర్క్యూట్ అనేది క్లోజ్ చేసినారు. ఇది ప్రాక్టికల్గా వర్క్ అవుతుందో లేదో చూడాలంటే సింపుల్గా దీంట్లోకి వెళ్ళిన తర్వాత రన్ ఆప్షన్లో డీసీ సిమ్యులేషన్ అని కొడితే అది మనకి స్టార్ట్ టైం ఎంత, స్టాప్ టైం ఎంత, దీంట్లో ఇలాగా మనకు కావాల్సిన వాల్యూస్ అనేది ఇక్కడ ఇచ్చుకొని ఈ సర్క్యూట్ని రన్ చేస్తాం. ఈ విధంగా మనం క్లియర్గా ఆ సర్క్యూట్ అనేది వర్క్ అవుతుందా ప్రాక్టికల్గా అనేది లేదా అనేది తెలుసుకోవచ్చు ఈ సర్క్యూట్ ల్యాబ్స్లో. మీకు ఈ వెబ్సైట్ కూడా చాలా బాగా నచ్చుంటుంది, మీరు ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్లో చెప్పండి, మీకు నచ్చుద్ది నాకు తెలిసినంత వరకు. తర్వాత వెబ్సైట్ వెళ్దాం. ఈ 5th వెబ్సైట్ ఏంటంటే ఆల్ అబౌట్ సర్క్యూట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ యొక్క వెబ్సైట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఫస్ట్ ఆర్టికల్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, ప్రాజెక్ట్స్ని చెక్ చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రాక్టికల్గా వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ వీటిలో డెమోస్ అనేవి పెట్టుంటారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు థర్డ్ సెమిస్టర్లో కానీ ఫైనల్ సెమిస్టర్లో కానీ మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫైనల్ ప్రాజెక్ట్ రివ్యూస్ కానీ ఫైనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటిల్లో వీటిని యూజ్ చేసుకొని మీరు మీ ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా దీన్ని చూద్దాం. పైథాన్ అల్గారిథం యూజ్ చేసుకొని వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ చూద్దాం. వీళ్ళు క్లియర్గా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని సర్క్యూట్ డయాగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంటారు. మీరు చెక్ చేసి మీకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏదో వెతికి మీ కాలేజ్ వాళ్ళు ఎలాంటివి చెప్తున్నారో వాటిని చెక్ చేసి మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసుకొని మీకు కావాల్సిన ప్రాజెక్ట్ని చెక్ చేసుకొని మీరు రియల్ టైంలో వీటిని ఇంప్లిమెంట్ చేసుకొని మీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఐ థింక్ ఈ యొక్క 5 వెబ్సైట్స్ అనేవి మీకు చాలా 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 ఉపయోగపడే వెబ్సైట్స్ ఫర్ ఎవ్రీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ you can please share this video to your friends. మీకు ఈ వెబ్సైట్లు నచ్చినట్టయితే మీకు ఏ వెబ్సైట్ నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి చాలా చాలా వీడియోస్ మన యొక్క ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.